గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అగ్రరాజ్య అమెరికా అధినేత ట్రంప్ పలు దేశాలపై విధిస్తున్న సుంకాలకు సంబంధించి భారత్పై 25% సుంకాన్ని అయితే విధిస్తున్నారు. ఇది కూడా ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఏపీలోని చాలా వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఉత్పత్తులు అయితే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. దీనికి సంబంధించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 25% కనుక సుంకం విధిస్తే చాలా నష్టం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆక్వా చాలా కష్టాల్లో ఉంది. ఫీడ్ ధరలతో పాటు సీడ్ ధరలు కూడా అధికంగా అవడం, ఎక్కడ కూడా సరిగా లాభాలు లేక అయితే లబ్బుదిబ్బమంటున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆక్వా రైతు బోనం చిన్నబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. గతం నుంచి కూడా గతంలో మనం ఆక్వా రైతు అంటే ఒక రాజులా చూసుకునేవారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మరొక వైపు ట్రంప్ 25% సుంకం అంటున్నారు. అసలు ఏ విధంగా చూడాలి? అసలు క్రాప్ హాలిడే దిశగా వెళ్ళే ఉన్నది ఆలోచిస్తున్నారు? ఈ క్రాప్ హాలిడే దిశగా వెళ్ళాలని మేము మొదటి ప్రయత్నం చేసామండి. దానికి కూడా రైతులు కొంతమంది ముందుకు రాలేదు. దానివల్ల క్రాప్ హాలిడే అనేది టెంపరీగా వాయిదా వేసాం. అది ఏప్రిల్ కాలువలు కట్టే టైం నుంచి మళ్ళీ కాలువలు వచ్చే టైం వరకు కూడా క్రాప్ హాలిడే మనం పాటించాలని మన పాలకొల్లు ఆక్వా సంఘం జయభారతి క్షీరారాం ఆక్వా రైతు సంఘం దాని మీద ఆలోచన చేస్తుంది. మీరు అడిగిన రెండో దానికి ఈ 25% అమెరికన్ గవర్నమెంట్ ట్యాక్స్ విధించడం అన్నది ఆక్వా రైతుల మీద ఒక పిడుగుబాటు. దీనివలన రేట్లు ఇమీడియట్గా 40 రూపాయలు మేరకు రేట్లు తగ్గించేశారు. అంటే ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు కూడా అమెరికన్ గవర్నమెంట్ అన్నది ఒక బూచిగా చూపించి ఇప్పుడు యూకే మార్కెట్లో జీరో ట్యాక్స్ అన్నది మనకి యూకే గవర్నమెంట్కి అగ్రిమెంట్ అయింది. అలాగే డిఫరెంట్ మార్కెట్స్ ఉన్నాయి. మొత్తం రెయ్యి అంతా కూడా తీసుకెళ్ళి అమెరికా తింటలేదు. అలాగే వేరే దేశాలు ఉన్నాయి. రష్యా ఉంది, అలాగే యూకే ఉంది, చైనా ఉంది. ఈ దేశాలు కూడా ట్యాక్స్లు విధించకపోయినా అమెరికాను ఒక బూచిగా చూపించి ఇమీడియట్గా రేట్లు తగ్గించడం అన్నది సమంజసం కాదు. ఈ విషయం మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి దీన్ని సరైన దిశగా దీన్ని ఒక గైడ్లైన్స్ ఇవ్వకపోతే ఇది ఒక మోనోపలి యాక్టివిటీ కింద ఏర్పడుతుంది. వాళ్ళు సిండికేట్గా అయ్యి ధరలు విపరీతంగా పతనం చేస్తున్నారు. ఇప్పటికే నష్టాల బారిన పడ్డాం. రైతులు ఆల్రెడీ డిసీజెస్, వైట్ గట్టు, విబ్రియోలు ఇవన్నీ ఉండి అలాగా దాంతోపాటు ఈ ధరలు కూడా లేకపోతే మేము కల్చర్ చేయాలా మానాలా అన్న ఆలోచనలో కూడా రైతులు ఈ రోజున ఆందోళనలో ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సరైన పరిష్కార మార్గం వైపు ప్రయాణిస్తాం. అంటే ఈ సుంకానికి సంబంధించి మీరు ఏమైనా కూటమి తరపున ఏమైనా పార్టీ నాయకులకి ఏమైనా రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా? అదే ఇప్పుడు స్థానిక మంత్రివర్యులు రామానాయుడు గారికి కూడా తెలియపరిచాం. ఆయన అచ్చెన్నాయుడు గారు త్వరలోనే పాలకొల్లు వస్తున్నారు. అప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు కూడా పాలకొల్లు వస్తున్నారు కాబట్టి అప్పుడు మనం కూలంకషంగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి దీని మీద చర్యలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. ఇద్దరు పార్లమెంట్ ఎంపీలు ఉన్నారు కదా, మనకి వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్ళారు. శ్రీనివాస్ వర్మ గారి దగ్గర తీసుకెళ్తాం. అప్పుడు అచ్చెన్నాయుడు గారిని కలిసాక కూడా శ్రీనివాస్ వర్మ గారిని కలిసి ఆయన దృష్టి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమని మేము కోరుతాం. డెఫినెట్గా కూడా ఆయన కూడా పాజిటివ్గా రైతుల పక్షాన ఆలోచించాయనే దాన్ని డెఫినెట్గా ఒక పరిష్కార మార్గం రాబోయే 5-6 నెలల్లో కూడా ఏదో పరిష్కార మార్గం వస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం కొంత వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఇమీడియట్గా సాల్వ్ అవ్వదు. దీనికి కొంత టైం పడుతుంది. ఒక 6 నెలల లోపల ఈ శిరోభారం మనకి ఏదైతే 25% ట్యాక్స్ ఉందో దాంట్లో కొంత వెసులుబాటు వస్తుందని నాకైతే నమ్మకం ఉంది. ఈ దిశగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలని కోరుకుంటున్నాం. అంటే భారత్కు అమెరికాకు సత్సంబంధం బాగానే ఉంటాయి నిజం చెప్పాలంటే ట్రంప్ మోదీకి. అంటే ఇది ఏమన్నా పరిష్కారం అయ్యే అవకాశం? ఖచ్చితంగా పరిష్కారం ఉంది. మోడీకి ఆ సమర్థత ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారితో పర్సనల్గా మాట్లాడతాడు. ఎందుకంటే అత్యంత విదేశీ మార్గద్రవ్యం వచ్చే రంగం ఏదన్నా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్వా రంగమే. ఆ రంగం కుదేలవుతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తలసరాదాయం పడిపోద్ది కాబట్టి ఖచ్చితంగా దానివైపు కృషి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దాదాపుగా 25% ట్యాక్స్ అంటే చాలా ఇబ్బందికరమైన అంశమే. కాబట్టి ఈ ఆక్వాకు సంబంధించి ఇప్పటికే ఈ విషయాన్ని స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్తాం. అంతేకాకుండా 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇదంతా కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించిన ఒక ఇష్యూ కాబట్టి దాదాపు ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మోదీకి ట్రంప్కి సంబంధాలు బాగానే ఉంటాయి కాబట్టి ఈ విషయంపై మాట్లాడి ఈ ఆక్వాపై ఎటువంటి ప్రభావం లేకుండా చేస్తారని మాకు చాలా నమ్మకం ఉందంటూ కూడా ఆక్వా రైతులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్.
లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.